వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మామూలుగా చెకప్ ముందు కాలంలో అంత ఎక్కువ చెకప్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండేది. ఇప్పుడు ఈ మారిన పరిస్థితుల్లో దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆరోగ్యమే మహాభాగ్యము. మనం ఎన్ని కోట్లు ఆస్తి సంపాదించినా ఆరోగ్యం లేకపోతే దాన్ని అనుభవించడానికి కూడా మన జీవితము ఉండదు. కాబట్టి ఫస్ట్ మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చాలా వరకు మనకు హెల్త్ అంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఒక 45-50 సంవత్సరాలు వచ్చిన వయసు వాళ్ళందరూ కూడా ప్రతిరోజు వాకింగ్ చేయాలి. తరచుగా బీపీ, షుగర్ అన్నీ రెగ్యులర్గా చెకప్ చేసుకొని దాంతోపాటు మనము మందులు సక్రమంగా వాడడము అవి అని ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మనము మన ఉద్యోగ పరంగానే కాకుండా సంపాదన పరంగానే కాకుండా ఆరోగ్య పరంగా కూడా మనము తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే మన ఇంటికి, సొసైటీకి అందరికీ ఉపయోగపడుతుంది. డిగ్రీ కాలేజీలో జరిగే వాకర్స్ అందరికీ కూడా ఒక ఫ్రీ హెల్త్ టెస్టింగ్ క్యాంప్ పెట్టాలనేసి అడిగిన వెంటనే నా వంతు నేను కూడా సార్కి సహకరించి క్యాంప్స్ ఎన్నో కానీ మనకి సపోర్ట్ చేస్తుంటారు. ఐఎంఏ తరఫున అన్ని క్యాంప్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా అన్నీ మనకి సారు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మేము తప్పకుండా సార్కి కూడా సహకారాలు అందిస్తాము. మాకు కూడా ఈ సహకారము ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అందుకే మళ్ళీ కొంచెం నమస్తే. ఈరోజు మన వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మన పలమనేరు వాకర్స్ క్లబ్ అసోసియేషన్ ద్వారా ఇక్కడికి క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఫ్రీ హెల్త్ క్యాంపు మన ఐఎంఏ పలమనేరు బ్రాంచ్ తరఫున ఇక్కడ క్యాంపు నిర్వహించి మనకి ఉచితంగా బీపీ, షుగరు అడ్వైజులు ఇచ్చినాము. కాబట్టి ఈ అవకాశం ఉపయోగించుకునేందుకు వాకర్స్ క్లబ్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ యుగంధర్ గారి ఆధ్వర్యంలో మేమంతా డాక్టర్స్ చేరి మరి వాకర్స్ ఇక్కడ మార్నింగ్ వాక్ వచ్చే వాళ్ళందరికీ కూడా జనరల్ హెల్త్ చెకప్ చేయడం జరిగింది. ఈ రోజుల్లో చూస్తుంటే యంగ్ పీపుల్ కూడా మరి హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోవడము ఇవన్నీ మనం కామన్గా చూస్తున్నాము. సో ఆరోగ్యమే మహాభాగ్యము. మనం ఎన్ని కోట్లు ఆస్తి సంపాదించినా ఆరోగ్యం లేకపోతే దాన్ని అనుభవించడానికి కూడా మన జీవితము ఉండదు. కాబట్టి ఫస్ట్ మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ఈ విషయంగా పలు సూచనలు చేయడం జరిగింది. బేసిక్ హెల్త్ చెకప్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇలాంటివి సద్వినియోగం చేసుకొని ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. బీపీ చెక్ చేసింది. ఇది వాడుతున్నారా?
వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఇక్కడ వాకర్స్ క్లబ్కు క్యాంప్ జరపడం జరిగింది. ఇందులో మన పలమనేరు ఐఎంఏ ప్రెసిడెంట్ యుగంధర్ వారి ఆధ్వర్యంలో మన సాయి కిషోర్ జూనియర్ కాలేజ్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మన శ్రీపురం సీతారామయ్య గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఉచితంగా క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపు నందు బీపీ, షుగరు మరియు ఉచిత అడ్వైజ్ కన్సల్టేషన్ అంతా వాళ్ళకు జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి వాళ్ళకు చెప్పడం జరిగింది. మనం ఈ కాలంలో అందరూ మామూలుగా ముందు కాలంలో అంత ఎక్కువ చెకప్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండేది. ఇప్పుడు ఈ మారిన పరిస్థితుల్లో దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనేసి రెగ్యులర్ చెకప్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మామూలుగానే బాగుంటారు, చూసేదాన్ని బాగుంటారు. మా దగ్గరికి వస్తారు ఒక పేషెంట్ ఎక్కువ, మొన్న ఒక అతను వచ్చారు, చూసే కొంత అతను 220/140 ఉంది బీపీ, కానీ నార్మల్గానే ఉంది. కానీ ఎప్పుడు ప్రాబ్లం వస్తుందో చెప్పలేము. అందువల్ల మామూలుగా రెగ్యులర్ హెల్త్ చెకప్ చేసుకుంటూ ఉండేది మంచిదన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఆపర్చునిటీ మీరందరూ యూజ్ చేసుకొని మీరంతా సద్వినియోగం చేసుకున్నారనేసి ఆశిస్తూ ధన్యవాదాలు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పలమనేరు మరియు సాయి కిషోర్ జూనియర్ కాలేజ్ వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఉచిత మెగా క్యాంప్కు ప్రతి ఒక్కరూ హాజరై ఈ క్యాంపును సద్వినియోగం చేసుకొని మనకు మామూలుగా ఈ వయసు అయ్యేటప్పుడు బీపీలు, షుగర్లు ఇవి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇవి మామూలుగా కంట్రోల్లో ఉండడం అనేది చాలా వరకు మనకు హెల్త్ అంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఒక 45-50 సంవత్సరాలు వచ్చిన వయసు వాళ్ళందరూ కూడా ప్రతిరోజు వాకింగ్ చేయాలి. తరచుగా బీపీ, షుగర్ అన్నీ రెగ్యులర్గా చెకప్ చేసుకొని దాంతోపాటు మనము మందులు సక్రమంగా వాడడము అవి అలవాటు చేసుకోవాలి. ఒక వయసు వచ్చిన తర్వాత మనుషులు ఎలా రన్ అవుతున్నారంటే మందులపైనే రన్ అవుతుంటుంది జీవితం అంతా. అవి ఎప్పుడైతే మందులు ఆపేస్తామో అప్పుడే మన హెల్త్ కొంచెం క్షీణించడము, తరచుగా మనము అనుకోని ఇబ్బందులకు గురవుతూ ఉంటాము ఆరోగ్యపరంగా. కాబట్టి ఎప్పుడు కూడా కానీ మనము బిజీ లైఫ్లో మనము సంపాదించడము, ఏదో ఖర్చు పెడతా ఉంటాము, ఏదో చేస్తూ ఉంటాము, మన డెవలప్మెంట్స్ వాటన్నిటినీ ఒక పక్క పెట్టుకొని ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మనము మన ఉద్యోగ పరంగానే కాకుండా, సంపాదన పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా మనము తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే మన ఇంటికి, సొసైటీకి అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి హెల్త్ క్యాంప్కి అటెండ్ అయ్యి ఆరోగ్య సూచనలు పాటించాలి. ఏదైనా మందులు వాడుతూ ఉంటే వాటిని రెగ్యులర్గా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకొని హెల్త్ని కాపాడుకోవాలని ఈరోజు మన ఐఎంఏ పలమనేరు బ్రాంచ్ తరఫున మరియు సాయి కిషోర్ జూనియర్ కాలేజ్ వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్నందుకు ఇటువంటి క్యాంపులు పలమనేరులోని ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ, లేకపోతే మన హాస్పిటల్స్ కానీ ఇటువంటి తరచుగా మనం నిర్వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేదానికి మనము ఎక్కువ ప్రాముఖ్యత నుంచి తరచుగా ఇటువంటి క్యాంపులు కండక్ట్ చేయాలనేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరిని ఇన్వైట్ చేస్తున్నందుకు ఐఎంఏ బ్రాంచ్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పలమనేరు పట్టణ ప్రజలందరికీ శుభోదయం. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఐఎంఏ ప్రెసిడెంట్ యుగంధర్ సారు మరియు పలమనేరులో సీనియర్ మోస్ట్ డాక్టర్లు అందరూ కలిసి పలమనేరులో ఇక్కడ ఉదయం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో జరిగే వాకర్స్ అందరికీ కూడా ఒక ఫ్రీ హెల్త్ టెస్టింగ్ క్యాంప్ పెట్టాలనేసి అడిగారు. అడిగిన వెంటనే నా వంతు నేను కూడా సార్కి సహకరించి పలమనేరులో ఉన్న, నా ఒపీనియన్ చెప్పాలంటే పలమనేరులో బెస్ట్ ప్లేస్ ఫర్ వాకింగ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంటుంది.
వాకర్స్ క్లబ్ తరపున ఇక్కడ ట్రాక్ బాగా రెడీ చేశారు. అందరూ కూడా ఉదయం వచ్చి వాక్ చేసుకుంటే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. నా పేరు కిషోర్ కుమార్. నేను సాయి కిషోర్ జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ని. గత 25 సంవత్సరాలుగా పలంనేరులోనే ఫిజిక్స్ బోధిస్తూ ఈ సంవత్సరం కొత్త కళాశాల ప్రారంభిస్తున్నాను. సో ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడూ నా సహాయం ఉంటుంది, నా సహకారం ఉంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ క్యాంపుకి మాకు పూర్తి సహకారం అన్నీ మనకి సమకూర్చింది సాయి కిషోర్ సారు. సాయి కిషోర్ సారు నూతనంగా మన ఒక 25 సంవత్సరాలు సర్వీస్ చేసి ఇప్పుడు నూతనంగా ఒక కాలేజ్ పెడుతున్నారు. కాబట్టి మనం కూడా సార్కి అందరికీ సపోర్ట్ చేయాలని మనం కూడా కోరుతున్నాం. ఇట్లా క్యాంప్స్ ఎన్నో కానీ మనకి సపోర్ట్ చేస్తుంటారు. ఐఎంఏ తరఫున అన్ని క్యాంప్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా అన్నీ మనకి సారు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మేము తప్పకుండా సార్ కూడా సహకారాలు అందిస్తాము. మాకు కూడా ఈ సహకారము ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఆయన మాట్లాడారు సార్.